ఈరోజు యాక్చువల్గా మీతో కలవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వికారాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలని కొన్ని గ్రామాలు ఆదర్శవంతంగా, అంటే గ్రామంలో కొన్ని విషయాల పట్ల అక్కడ ఉండే పెద్దలు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు, లేకపోతే గ్రామం మంచిగా ఉండాలి, అందరూ మంచి మార్గంలో ఉండాలి, గ్రామం అభివృద్ధి చెందాలని కొన్ని గ్రామాలు చాలా ప్రత్యేకంగా కనపడ్డాయి. మేము సోషల్ మీడియాలో ఫోన్లో చూస్తూ ఉంటే మొన్ననే పుల్మద్ది గ్రామం గురించి నాకు తెలిసింది. వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో అంతకుముందు ఉండే ప్రభుత్వము కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, మద్యపానాన్ని ఎక్కువ మొత్తంలో ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి. అంతకుముందు ప్రభుత్వం చాలా ఉచిత పథకాలు ఇచ్చింది, మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, రకరకాల ఉచిత పథకాలు పెట్టారు. కాబట్టి దానికి డబ్బులు కావాలన్నట్ల మద్యాన్ని ఎక్కువ మొత్తాన అమ్మండి అని, మామూలుగా మద్యానికి అయితే లైసెన్స్ విధానం ఉంది. అంటే సిటీలల్లో, టౌన్లలో పెద్ద పెద్ద షాపులు పెట్టి అక్కడే కొనాలని. కానీ లైసెన్స్ లేకుండా కూడా గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం, ఇలా అమ్ముతున్నారని అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇట్లా ప్రభుత్వ విధానం ఇది ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని అడ్డుకుంటూ గ్రామంలో కొంతమంది నిర్ణయం తీసుకొని ఇట్లా 10 సంవత్సరాల నుంచి దాన్ని అమలు చేస్తున్నారని చెప్పి తెలిసి మేము పుల్మద్ది గ్రామానికి వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ మాకు చాలా విషయాలు బయటపడ్డాయి. అంటే ఆ గ్రామస్తులు ఇట్లనే మాట్లాడారు. అయితే ఈ విషయాలు దాదాపు మన జిల్లాలో 540 గ్రామాలు ఉన్నాయి. సో అన్ని గ్రామాలలో ఇలా జరగట్లేదు, కొన్ని గ్రామాలలో ఇలా జరుగుతుంది. అంటే మంచి విషయాలపైన ఆలోచన కావచ్చు, మంచి నిర్ణయాలు కావచ్చు. అయితే ఇది బయట ప్రపంచానికి తెలియాలని మేము ఏం చేస్తున్నామంటే ఆ గ్రామస్తులను కలవడం, వాళ్ళకి అసలు ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు అందరికి సహకారం ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చిన దాటిని మీరు ఎట్లా అధిగమించారు అనే విషయాలపైన మేము వెళ్ళడము. సో మీ మాటల్లో అవి చెప్తే దీంట్లో రికార్డ్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏది మాట్లాడినా కూడా ప్రపంచం అంతా తెలియజేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చిన్న ఒక నిమిషం 2 నిమిషాలు కానీ మనం ఈ ఊర్లో జరిగిన విషయం కూడా, అంటే మాకు తర్వాత ఏం తెలిసిందంటే రుద్రారంలో కూడా అలాంటి మంచి మంచి నిర్ణయాలు జరిగినాయి. ఈ గ్రామం కూడా కొంత ఆదర్శంగా ముందుకు వెళ్తుందని తెలిసింది. సో ఈరోజు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు ఈ గ్రామంలో మద్యపానం విషయం పట్ల అసలు ఇంతకుముందు ఏం ఆలోచన చేశారు, ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల్లో మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, దాన్ని మీరు ఎట్లా అధిగమించి ముందుకు వెళ్తున్నారనే విషయాలపైన మేము తెలుసుకోవడానికి వచ్చాము. మీరు ఎవరైనా స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు దీంట్లో కొంతమంది యాక్టివ్గా ఆలోచన చేసి ఉంటారు, కొంతమంది చేసే వాళ్ళని సమర్థించుంటారు. సో మీరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే అది మేము రికార్డ్ చేసుకుంటాము. తర్వాత ఈ మంచి విషయాల్ని ఇంకా అవసరమైతే వేరే గ్రామాలకి, వేరే గ్రామాల్లో ఉండే యువతకు కానీ వాళ్ళందరూ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఉద్దేశం ఇదే. ధన్యవాదాలు.